హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనం తులసి వివాహం కథ తెలుసుకుందాం. ఒకప్పుడు జలంధరుడు అనే అసురుడు ఉండేవాడు. అతను సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన తులసీదేవి అనగా వృంద అనే పావన స్త్రీని వివాహం చేసుకున్నాడు. వృంద భర్తపై ఎంతో భక్తి కలిగి ఉండేది. ఆమె పవిత్రత వలన జలంధరుడికి అపారమైన శక్తి వచ్చింది. దేవతలు కూడా అతన్ని జయించలేకపోయారు. దేవతలు విష్ణువును ప్రార్థించగా విష్ణువు జలంధరుడి రూపంలో వృంద ముందు ప్రత్యక్షమయ్యాడు. వృంద తన భర్తగా భావించి ఆయనను ఆరాధించింది. ఆ సమయానికే ఆమె పవిత్రత నశించడంతో జలంధరుడు యుద్ధంలో మరణించాడు. వృంద ఈ విషయం తెలుసుకొని విష్ణువుపై శాపం వేసింది. నా పవిత్రతను భంగం చేసినందుకు నువ్వు రాతిగా మారాలి అని వృంద శాపం వేసింది. ఆ శాపం వలన విష్ణుమూర్తి శాలగ్రామం